తెలంగాణ వ్యాప్తంగా ఇవాల్టి నుంచి భూభారతి ప్రారంభమైంది. అధికారులు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నారు. మానవీయ కోణంలో భూ సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా ములుగుమాడులో భూభారతి సర్వేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కాని ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం, భూమి సమస్యలు తప్ప ఇంకొకటి లేదు. నేను కూడా మీ అందరి దయ వల్ల 40 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందు రైతుగా కరణం గారి దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు. అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా. ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పాడు, ప్రతి ఊళ్ళో కూడా మిట్టల గారి దగ్గర కూడా లెక్క ఉంది. ఊరికి 200-300 ఎకరాలు కాదు, ఒక సర్వే నెంబర్లో 1000 ఎకరాలుంటే 2000 ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది. ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇయ్యమని మేము దెబ్బలాడుతున్నాం. అసలైనోడికి రావట్లేదు, దొంగ పాస్బుక్ కోడికి వెళ్తుంది. అది మిట్టల గారు, అదేవిధంగా బుద్ధ ప్రకాష్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం, శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది. ఎంత భూమి ఉన్నా కూడా పాస్బుక్లోనో లేకపోతే ఏదో తప్పు ఉండటం వలన ఆర్ఎం గారు చెప్పినట్లుగా నిద్రలేని రాత్రులు చాలా మంది రైతులు ఈ భూమి విలువలు పెరిగిపోవటం మూలాన చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నాం, పాత డొంకలన్నీ ఆక్రమించుకుంటున్నాం, రహదారులు ఆక్రమించుకుంటున్నాం. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంట్లో ఆడబిడ్డలకి ఆయనకి కూడా గొడవ, అన్నదమ్ములకి గొడవ, తలకాయలు పగలగొట్టుకున్నా, మర్డర్లు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్నన్నింటినీ పరిష్కారం చేయాలని ఇందిరమ్మ రాజ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి, ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి